అని చెప్పాయి. మనం దాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి కదండి. రైట్, అడుగుదాం. ఎస్, కిరణ్ గారు కూడా జాయిన్ అయ్యారు, టీడీపీ అధికారి. నమస్తే కిరణ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏంటి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం మీరు ఎన్ని తీసుకొచ్చారా? కేవలం జగన్ గారిని ఇరికిచ్చేందుకే సాక్ష్యాలు సృష్టిస్తున్నట్టు వారు చెప్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానెల్ సభ్యులు ప్రేక్షకులు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ గుడ్ అండి. ఈవినింగ్, చెప్పండి. దేనికి డైవర్షన్ అండి? పోలవరం ప్రాజెక్ట్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నందుకు డైవర్షన్ చేస్తామా? రాజధానిగా ఉన్నటువంటి అమరావతిని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నందుకు డైవర్షన్ చేస్తామా? 2000 ఉన్నటువంటి పెన్షన్ ని ఒకేసారి 2000 ఇవ్వటమే పెంచి 4000 ఇవ్వటమే కాకుండా ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉన్న సమయానికి కూడా కలిపి ఒకేసారి 7000 ఇచ్చేందుకు డైవర్షన్ చేస్తామా? రాష్ట్రం మొత్తం కూడా కుంటుపడిపోయినటువంటి అభివృద్ధిని మొత్తాన్ని కూడా తిరిగి పరుగుదెత్తిస్తున్నందుకు డైవర్షన్ చేస్తామా? ఎక్కడ చూడండి ఈ రాష్ట్రంలో ఏ వైపు చూసినా ఏ గల్లీలు చూసినా అభివృద్ధి ఉరకలేస్తా ఉంది. ఒక పక్క రోడ్లు, డ్రైన్లు, మౌలిక సదుపాయాలే కాకుండా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి పెట్టుబడులు, అనేకమైనటువంటి దిగ్గజ కంపెనీలు ఎందుకు మేము మీ హయాంలో పారిపోయినటువంటి లూలు లాంటి కంపెనీల దగ్గర నుంచి జాతీయంగా ఉన్నటువంటి పేరు పొందినటువంటి అన్ని కంపెనీలు వచ్చి యువతకు ఉపాధి కల్పించేటువంటి బాటలు వేస్తున్నటువంటి ఈ సమయంలో ఎందుకు మేము డైవర్షన్ చేస్తాం చెప్పండి. డైవర్షన్ చేసేది మేము కాదు. సొంత బాబాయ్ హత్య జరిగితే దాన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించి డైవర్ట్ చేసే పాలసీ మీది. కోడి కత్తిని అడ్డం పెట్టుకొని, కులకరాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే డైవర్షన్ మీది, మాది కాదు. మాది అభివృద్ధి, మా నినాదం అభివృద్ధి, సంక్షేమం. ఇక్కడ ఒకటండి, 98,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగితే దాంట్లో 600 కోట్లు మాత్రమే, అది కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తే కేవలం 600 కోట్ల రూపాయలే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగటంలోనే క్లియర్ గా ఎంత దారుణంగా ఈ మద్యం పాలసీలో వీళ్ళు బిస్కెట్ల రూపంలో, బంగారు బిస్కెట్ల రూపంలో అవినీతి చేశారా, వజ్రాల రూపంలో అవినీతి చేశారా, ఏ రూపంలో చేశారనేటువంటిది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. అసలు ఇవన్నీ కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ లాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారే స్వయంగా ఇందులో 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, దానికి నేనే సాక్ష్యం, నా ఆధ్వర్యంలోనే ఇవన్నీ నా సాక్షిగా ఇవన్నీ జరిగినాయని చెప్పినాక ఇవాళ సోదరుడు చెప్పినా ఏదో డిఫెండింగ్ రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఉన్నప్పుడు రాజకీయ డిఫెండ్ చేసుకోవటం వేరు, వాస్తవాలు వేరు. కళ్ళకు కట్టినట్టు క్రిస్టల్ క్లియర్ గా మద్యం కుంభకోణంలో కింద నుంచి పైదాకా పెద్దలు మొత్తం కూడా అవినీతి ఊబిలో మునిగి బురదంతా మేదేసుకొని డొర్లాతా ఉన్నారు. ఆ అవినీతి మొత్తాన్ని కూడా బయటికి తీసి ప్రజల సొమ్ము ఎవరెవరైతే దోచుకున్నారో, ఎవరెవరి బలహీనత, మద్యం తాగేటువంటి బలహీనత ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల యొక్క రక్తాన్ని పీల్చి ఆ డబ్బుతో ఇవాళ వాళ్ళు కులుగుతా ఉన్నారు. బంగారు బిస్కెట్లు వేసుకున్నారు, వజ్రాల హారాలు వేసుకున్నారు. వాళ్ళందరూ కూడా కక్కిచ్చే కార్యక్రమం ఈ రోజున సిట్టు చేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతా ఉంది. ఇవన్నీ కూడా మేకపోతు గాంభీర్యాలు, భయాలు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ జరుగుతున్న కేసుకి, చంద్రబాబు నాయుడు గారి కేసుకి ఏమన్నా సంబంధం ఉందండి? చంద్రబాబు నాయుడు గారి మీద ఇక్కడ చూడండి, పారదర్శకత అనేటువంటి దానికి నిలువెత్తు నిదర్శనం మా పార్టీ, మా ప్రభుత్వం అనడానికి స్పష్టమైన ఉదాహరణ చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన సమయంలో కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు లేదు, కనీసం నోటీసు లేదు. ఏ విధమైన నోటీసు లేకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా తెల్లవారుజామున వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత ఎఫ్ఐఆర్ లో పేరు చేరుస్తారు. అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసే విధానం కూడా కనీసం ప్రజాస్వామికంగా లేకుండా ప్రజలని మభ్యపెట్టేది, అది కదా డైవర్షన్ అంటే. డైవర్షన్ అంటే ఇది కాదండి. అభివృద్ధి చేయడం చేతకాక ప్రతిపక్ష నాయకుడి మీద తప్పుడు కేసులు పెడతాం చూడండి, అది డైవర్షన్ అంటే. ఇప్పుడు డైవర్షన్ చేయాల్సిన అవసరం కానీ ఆ కర్మ కానీ మాకు పట్టలేదు. ఎందుకంటే ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఉమ్మడి ప్రభుత్వం మొత్తం కూడా ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడా కూడా మేము డైవర్షన్ చేయాల్సినటువంటి అవసరం కానీ కర్మ కానీ లేదు. ఖచ్చితంగా క్లియర్ గా విజయసాయి రెడ్డి గారే ఇందులో చెప్పింది అన్నాక ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక అరెస్టులకి సిద్ధపడటం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి తెలుసు, పైన అధినాయకుడికి కూడా తెలిసినటువంటి విషయాన్ని ఈ రోజున ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. రైట్ కిరణ్ గారు, ఎస్ వస్తానికి మీ దగ్గరికి నాగార్జున గారు, ఒకసారి నిమిషం రామారావు గారు. సో ఏం చెప్తారంటే, కేవలం కూటమి నేతలు ఎవరైనా చెప్పారంటే సరే విమర్శలు చేస్తారు ఏదో అనుకోవచ్చు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు స్వయంగా రాజకేశ్వర కీలక పాత్ర అని చెప్పారు. ఈ ముడుపుల వ్యవహారానికి సంబంధించి నాసిరకం బ్రాండ్ తీసుకురావడంలో కూడా శ్రీధర్ రెడ్డిదే కీలక పాత్రని వస్తున్నాయి.
సో ఇవన్నీ మరి ఎలా చూడాలంటారు? చూడండి, ఇక్కడ మద్యం పాలసీ గురించి మనం ఆలోచించాలి. గతం పాలసీ ఏంటి, ఇప్పుడు పాలసీ ఏంటి అనేది ఇప్పుడున్నటువంటి పాలసీని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే, విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి వెళ్ళిపోయారు, పార్టీ నుంచి బయటకు వెళ్ళారు. నేను రాజకీయాలు చేయను, వ్యవసాయం చేస్తానన్నారు. ఆయన ఆ మాట మీద నిలబడకుండా మళ్ళీ రాజకీయాలు అక్కడక్కడ కదలికలు మాట్లాడుతున్నాం. ఆ విషయం వాస్తవే కదండి. ఇక్కడ నేనేమంటున్నానంటే, గత మద్యం పాలసీని వీళ్ళు కనుక గమనిస్తే అక్కడ కేవలం సెబ్ను పెట్టి ఎక్కడా కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా తీసుకొచ్చి ఏదైతే ఉన్నటువంటి లాభాన్ని మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానం ఉంది. ఇసుకలో గానీ మధ్యలో గానీ. అదే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఈ షాపులన్నింటిని కూడా మలయాళీలకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కూడా చెప్పిన దానికంటే పెంచి మరలా కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ప్రతి షాప్ కు అనుబంధంగా మినీ బార్ అండ్ రెస్టారెంట్లు పెట్టి ధ్వంసం చేస్తున్నారు ఇక్కడ వ్యవస్థని. అట్లా గతంలో 500 మీటర్ల నుంచి కిలోమీటర్కి దూరంగా, గ్రామానికి దూరంగా పెట్టినటువంటి షాపులు ఈ రోజు గ్రామాల్లోకి తీసుకెళ్లారు. దేవాలయాల దగ్గర స్థాపించారు, కాలేజీల దగ్గర స్థాపించారు, విశృంఖలత్వంగా బెల్ట్ షాపులు పెట్టారు. వీళ్ళు చేస్తుంది స్కామ్ అంటారా, లేకపోతే ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వమే చేసినటువంటి విధానం స్కామ్ అంటారా? ఇక్కడ అసలైన ఆరోపణలు చేస్తూ ఏదో ఒకటి అనమాట, ఏదో ఒకటి చెప్తే ఎట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎవరండి? కేంద్ర ప్రభుత్వ సంస్థలే కదా అవి నిగ్గు తేల్చింది. అసలు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులే లేనట్టు చెప్తారు. ఎన్ని కేసులండి బాబు? అసలు చంద్రబాబు నాయుడు గారు ఆస్తి 2 ఎకరాల నుంచి ఈ రోజు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అంటున్నారు. ఎలా వచ్చింది? ఆయన 89, 94లో కేవలం వ్యవసాయం వల్ల మాత్రం నాకు రాబడి ఉందని చెప్పినటువంటి వ్యక్తి 99 నాటికి 100 కోట్ల రూపాయలు ఆదాయం ఉందని చూపించారు కదండి ఎలక్షన్లు అప్పుడు. ఎన్ని వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా కప్పిపుచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒకటి వరద చల్లే ప్రయత్నం తప్ప మరొకటి కాదని నేను ఘంటాపదంగా చెప్పగలను. రైట్ రైట్ వస్తాను ఒక నిమిషం. నా దగ్గర మీ దగ్గర కూడా వస్తాను. కిరణ్ గారు రేటు అడుగుదాం, చెప్పండి. ఇప్పుడు ప్రముఖ బ్రాండ్లు అయినటువంటి మెక్డోల్స్ లాంటి క్వాలిటీ కలిగినటువంటి మద్యం బ్రాండ్లన్నిటిని కూడా ఆపేసి కేవలం భూములు డామ్లు మాత్రమే ఎందుకని మీరు ఎంకరేజ్ చేశారు? ఎన్ని వేల మంది, లక్షల మంది మీరు ఇచ్చినటువంటి పిచ్చి మద్యం వల్ల అనారోగ్య పాలవటమే కాకుండా మరణాలు పొందారు. అదే విధంగా పక్షవాతాలు, లివర్ సిరోసిస్ లాంటి దారుణమైన రోగాలతో ఈ రోజు కూడా ఆ బాధలు పడతా ఉన్నారు. వాటన్నిటికి కూడా మీరు సమాధానం చెప్పాలా. పిచ్చి బ్రాండ్లు ఉన్నటువంటి క్వాలిటీ మద్యాన్ని ఎందుకు తీసేశారు దాన్ని మాత్రం చెప్పాలా. ఇంకోటి, డిస్టిలరీస్ కి అనుమతులు అంటున్నారు. డిస్టిలరీస్ కి అనుమతి ఇచ్చినంత మాత్రం అవినీతి చేయటం కాదు. ఇచ్చిన డిస్టిలరీస్ ని దౌర్జన్యంగా తన అనుయాయుల చేత పర్సంటేజ్లు మాట్లాడించుకోవటం, అదే విధంగా ఆ పిచ్చి మద్యాన్ని మాత్రమే ప్రమోట్ చేయటం, అది అవినీతి. డిస్టిలరీ పర్మిషన్ అవినీతి. కిరణ్ గారు ఒక్క నిమిషం